నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీరామ్ నగర్ ప్రాంతంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 8 లక్షల విలువ చేసే బంగారం, 10,000 నగదు, ల్యాప్టాప్, పీహెచ్డీ సర్టిఫికేట్ను స్వాధీనం చేసుకున్నట్లు నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ తెలియజేశారు. ఉదయాన్నే కన్నలి తిరుపాలయ్య అనే ఆయన శ్రీరామ్ నగర్ చెందిన నాయుడుపేట టౌన్ శ్రీరామ్ నగర్ చెందిన కన్నలి తిరుపాలయ్య అనే అతను 8వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రపోతూ ఉండగా తలుపు దగ్గరికి వేసుకొని అతని యొక్క ఇంట్లోనికి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి అతని దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్, అతను సంబంధించినటువంటి బంగారు వస్తువులను ఎవరో తెలియని వ్యక్తులు దొంగతనం చేసినట్టుగా 9వ తేదీని రిపోర్ట్ చేయడం జరిగింది. సదరు రిపోర్టు మీద మేము కేసును నమోదు చేసి దర్యాప్తులో భాగంగా విచారించి ఈరోజు కృష్ణ చైతన్య అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఏదైతే చోరీ కాబడిన సొత్తు ఉన్నటువంటి ల్యాప్టాప్, 3 ఉంగరాలు, చైను, అదేవిధంగా కడియంని రికవరీ చేసి 10,000 రూపాయలు నగదుని రికవరీ చేసి మొత్తాన్ని కోర్టుకు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు దర్యాప్తు